వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. కల్తీ కళ్ళు కూరలు చేస్తుంది. మత్తులో మంచి బానిసలుగా మారుస్తున్న కళ్ళు కాంపౌండ్ నిర్వాహకులు నిమ్మకు నీరెత్తినట్టుగా మారిన ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ఇటీవల ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కల్తీ కళ్ళు కూరలో చాచి విక్రయాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్లోని దుర్కి, దామరంచ, అంకోల్ గ్రామాల్లో కళ్ళు తాగిన దాదాపు 60 మంది తీవ్ర అస్వస్థతకు గురై చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా సకాలంలో చికిత్స అందడంతో బతికి బయటపడ్డారు. బాధితుల జాబితాలో ఓ 12 ఏళ్ల కుర్రాడు కూడా ఉండడం విశేషం. అమాయకులను, పేదంటి కూలీలను టార్గెట్గా చేసుకుని కొనసాగిస్తున్న ఈ కల్తీ కళ్ళు వ్యాపారం ప్రజల ప్రాణాల మీదకు వస్తున్నా సంబంధిత ఎక్సైజ్ శాఖ సీరియస్ యాక్షన్ తీసుకోకుండా 3 గ్రామాల్లోని 5 కళ్ళు దుకాణాలపైన కేసులు వేసి చేతులు దులుపుకుంది. మనుషులను బానిసలుగా మార్చి ఖతం చేస్తున్న కల్తీ కళ్ళుపై పూర్తి స్థాయిలో చర్యలు ఇంకెప్పుడు తీసుకుంటారో తెలియట్లేదు. ఇక జిల్లా వ్యాప్తంగా లైసెన్స్డ్ షాపుల్లో ఏం జరుగుతుందో, ఎలాంటి కళ్ళును కళ్ళు ప్రియులకు సప్లై చేస్తున్నారు, ఎలాంటి కళ్ళును విక్రయిస్తున్నారనే విషయంలో అధికారులు తనిఖీలు చేపట్టకపోవడం విచారకరం. ఎక్కడైతే సమస్య బయటపడిందో ఆయా గ్రామాల్లో తప్ప మిగతా చోట్ల అన్ని చోట్ల కల్తీ లేని కళ్ళు విక్రయాలే జరుగుతున్నాయని అధికారులు అనధికారికంగా సర్టిఫికేట్ చేశారా ఏంటనే విమర్శలు సైతం వ్యక్తమవుతున్నాయి. ప్రాణాలు పోతే తప్ప ఈ అధికారులు పట్టించుకోరనే విమర్శలు నిజమేమో అనిపించేలా జిల్లా ఎక్సైజ్ శాఖ పనితీరు కనిపిస్తుందని ప్రజలు అంటున్నారు. కల్తీ కళ్ళు తాగిన దాదాపు 60 మంది అస్వస్థతకు గురైన ఘటన జిల్లా యంత్రాంగానంతా కదిలించింది. బాధితులు వింత ప్రవర్తనతో వారి ప్రాణాలకేం నష్టం జరుగుతుందనే టెన్షన్ నెలకొంది. ఇక అదృష్టవశాత్తు అందరూ ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. ఇక ఆల్ సేఫ్ మోడ్ అనే ధోరణితో ఎక్సైజ్ పోలీసులు 3 గ్రామాల్లోని కళ్ళు షాపులపై కేసులు నమోదు చేసి మామ అనిపించేశారు. దుర్కి, దామరంచ, అంకోల్ గ్రామాల్లో కల్తీ కళ్ళు కేసుల ఘటన వెలుగు చూడడంతో ఎక్సైజ్ అధికారులు కేసులు నమోదు చేశారు. లేదంటే ఈ కేసులు నమోదు చేయడం కూడా అనుమానంగా ఉండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. వెలుగు చూసిన కల్తీ కళ్ళు ఘటనను ఆధారం చేసుకుని ఎక్సైజ్ అధికారులు వెనువెంటనే జిల్లాలోని కళ్ళు దుకాణాలు, డిపోలపై ఆకస్మిక దాడులు జరిపి తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఆ దిశగా ముందుకడుగేయడంలో ఎందుకనో అనాసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తుంది. కేవలం బాధితులు ఏ గ్రామాల్లో కళ్ళు తాగారో అక్కడే కళ్ళు నమూనాలు సేకరించారు తప్ప మిగతా చోట్ల సేకరించకపోవడంపై సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కళ్ళు దుకాణాలపై రైడ్స్ చేపట్టకపోవడం, శాంపిల్స్ సేకరించకపోవడం విషయంలో ఎక్సైజ్ శాఖ బాధ్యత రాహిత్యం, అంతకుమించి నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యగా జిల్లాలోని అన్ని కళ్ళు దుకాణాలు, డిపోలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టి నమూనాలు సేకరించాల్సిన అవసరం ఉన్నప్పటికీ బాన్సువాడ ప్రాంతంలో కల్తీ కళ్ళు ఘటనను ఎక్సైజ్ శాఖ తేలిగ్గా తీసుకుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మహారాష్ట్ర నుండి గుట్టు చప్పుడు కాకుండా ఆల్ఫ్రాజోలం ఇక్కడికి తీసుకొచ్చి ఉమ్మడి జిల్లాలో సప్లై చేస్తున్న ఏజెంట్లను పోలీసులు ఇటీవల పట్టుకున్నారు. కొందరిని అరెస్టు చేసి రిమాండ్ చేశారు. ఏజెంట్లు ఏ కళ్ళు దుకాణాలకు మత్తుమందు సప్లై చేశారనే వివరాలు అధికారులు తెలుసుకునే ఉంటారు. వారిని కూడా పోలీసులు వెలుగులోకి తెచ్చి కేసులు నమోదు చేస్తే ఈ కల్తీ దందాకు కొంతవరకైనా అడ్డుకట్ట పడతాదేమోనని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి కఠిన చర్యలు అధికారులు తీసుకోకపోవడంతో కల్తీ కల్లు దందా 3 సీసాలు 6 కాటన్లుగా నడుస్తుందనే విమర్శలున్నాయి. కల్తీ కల్లు అమాయకుల ప్రాణాలు తీయకముందే ఎక్సైజ్ అధికారులు తేరుకొని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లైసెన్స్డ్ కల్లు దుకాణాలు, కల్లు డిపోల్లో ఏకకాలంలో దాడులు నిర్వహిస్తే ఎన్నో దుకాణాల్లో కల్తీ భాగోతం బయటపడే అవకాశాలున్నాయి. అమాయక ప్రజలను, కల్లు ప్రియులను కల్తీ కల్లు బారి నుండి కాపాడాలంటే ప్రభుత్వం దీనిపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక దీనిపై విశ్లేషణ అందించడానికి అనలిస్ట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన అడిగి ఆయన ఏమంటారో తెలుసుకుందాము. సో కోటేశ్వరరావు గారు నమస్తే అండి. అయితే ఈ కల్లు దుకాణాలు కల్తీ కల్లు విక్రయించడం వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నా సరే అధికారులు పట్టించుకోవడం లేదు. మరి దీనికి ఏమంటారు మీరు? కల్తీ కల్లు అనేటువంటిది ఉమ్మడి రాష్ట్రంలో కానీ లేదా తెలంగాణలో గత 10 సంవత్సరాలుగా కానీ యథేచ్ఛగా సాగుతూ ఉంది. దాన్ని అడ్డుకునేవాడు కానీ లేదా వినియోగదారులుగా ఉన్నటువంటి వాళ్ళు దాన్ని వ్యతిరేకించినటువంటి దాఖలాలు కూడా మనకి కనపడలేదు అనేది ఒక వాస్తవం. వినియోగదారులు కూడా ఒక విధంగా చెప్పాలంటే అనేక ప్రాంతాల్లో కల్తీ కల్లుకి బానిసలైపోయి ఆ కళ్ళు తప్ప వేరే కళ్ళు తాగితే తట్టుకోలేనటువంటి పరిస్థితి. కల్తీ కళ్ళు కనుక లేకపోయేట్లయితే మానసికంగా అనేకమైనటువంటి సమస్యలు తలెత్తి రకరకాలుగా ప్రవర్తించడం లేదా అనారోగ్యానికి గురైనటువంటి ఉదంతాలు గతంలో కూడా జరిగాయి. నిజానికి ఇది తెలంగాణలో ఒక విషాదకరమైనటువంటి పరిస్థితి అని చెప్పుకోవాలి. ఎందుకంటే కల్తీ కళ్ళు కానీ లేదా కళ్ళు తాగేటువంటి వాళ్ళు కూడా రోజువారీ కూలీలు కానీ లేదా గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా స్త్రీ పురుషులు అనేటువంటి భేదాలతో నిమిత్తం లేకుండా తాగడం అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. దేశంలో కళ్ళు కానీ మద్యం కానీ ఎక్కువగా తాగేటువంటి మహిళలు, ముఖ్యంగా మహిళల్లో ఎక్కువ శాతం మంది తెలంగాణలో ఉన్నారనేటువంటిది కూడా వివిధ సర్వేలు వెల్లడించాయి. అందువల్ల పేద కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళే ఈ కల్తీ కళ్ళు బారిన పడుతున్నారు, దోపిడీకి గురవుతున్నారు, అనారోగ్యాలు తెచ్చుకుంటున్నారు, అవమానాలు పాలవుతున్నారు అనేటువంటి కూడా మనం చూస్తున్నాం. ఈ కళ్ళు తాగడానికి వెళ్ళేటువంటి క్రమం అంటే కళ్ళుకి బానిసలైపోయినటువంటి వాళ్ళ మీద అనేక మందిని కళ్ళు తాగించడానికి తీసుకెళ్లేటువంటి పేరుతోటి కళ్ళు దుకాణాలకు తీసుకువెళ్ళి వాళ్ళ మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిపినటువంటి ఉదంతాలు కూడా మనం మీడియాలో అనేక చూసాం. అందువల్ల ప్రభుత్వ యంత్రాంగం, ముఖ్యంగా అబ్కారీ శాఖ దీని మీద అసలు ఏ మాత్రము పట్టించుకోవటం లేదనేది నా అభిప్రాయం. అయితే కోటేశ్వరరావు గారు, కల్తీ కళ్ళు తాగేటప్పుడు కల్తీ కళ్ళుకి తేడా తెలుస్తుంది కదా, అయినా సరే ఈ కళ్ళు తాగేవాళ్ళు ఎలా తాగుతున్నారు, అది మత్తుమందు అని క్లియర్గా తెలుస్తుంది కదా, మరి అయినా కానీ కళ్ళు తాగి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు అంటే తెలుసు, వాళ్ళకి తెలిసి కూడా ఏంటంటే వాటికి ఎడిక్ట్ అయిపోయారు. ఇప్పుడు ఎట్లాగైతే కొంతమంది చీప్ లిక్కర్కి లేదా ఇతరతర గంజాయికి ఇటువంటి వాటికి బానిసలైపోయి ఏ విధంగా జీవితాలను నాశనం చేసుకుంటున్నారో, ఈ కళ్ళుకి బానిసలైనటువంటి వాళ్ళు కూడా కల్తీ కళ్ళు లేకపోయేట్లయితే లేదా ఆ కల్తీ కళ్ళు తాకపోయేట్లయితే మానసికమైనటువంటి సమస్యలు కూడా తలెత్తుతున్నటువంటి ఉదంతాలు అనేక ఉన్నాయి. అసలు ఎంత విషాదకరమైనటువంటి పరిస్థితి ఏమిటంటే, స్కూళ్ళల్లో ఉండేటువంటి పిల్లలకి తల్లిదండ్రులు కావచ్చు లేదా తాతలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు కళ్ళు తీసుకొచ్చి పిల్లలకి ఇచ్చి వెళ్ళేటువంటి ఉదంతాలు అనేక ఉన్నాయి. వాటిని అడ్డుకున్నటువంటి టీచర్ల మీద కేకలేసినటువంటి సందర్భాలు కూడా
కొన్ని చోట్ల జరిగాయంటే చాలా మంది జనం నమ్మరు. ఆ విధమైనటువంటి అంటే తెలంగాణలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో పేదలు నివసించేటువంటి ప్రాంతాల్లో కావచ్చు, కళ్ళు ఆ విధంగా జన జీవితాలతోటి ఒక విధంగా పెనువేసుకుపోయింది. కళ్ళు లేకపోతే తిండి తిన్నా తినకపోయినా బతకగలం, కానీ కళ్ళు లేకపోతే బతకలేము అనేటువంటి పరిస్థితి కొంతమందికి వచ్చిందంటే అతిశయోక్తి కాదు. ఇది నిజంగా ఈ విధమైనటువంటి బలహీనతని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేదా కళ్ళు వ్యాపారంలో బడా వ్యాపారులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, సొసైటీలు కూడా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే దీన్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు. ఈ బలహీనతని సొమ్ము చేసుకుంటున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిందే. అయితే మద్యం ఏదైతే మద్యం షాపులు ప్రభుత్వ లైసెన్స్డ్ మద్యం షాపుల మీద నిఘా ఉంటుంది, వాటి మీద ఫోకస్ పెడుతున్నారు. కానీ ఈ కళ్ళు దుకాణాలు ఎవరికి ఇస్తున్నారు? ఇవి లైసెన్స్డ్గా కావచ్చు, దానికి ఎవరికి ఇచ్చి అంటే ప్రభుత్వం మానిటరింగ్ ఏమైనా చేస్తుందా ఈ కళ్ళు దుకాణాలు ఇవ్వడానికి? కానీ ఊరికి ఒక ఊరికి వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి అసలు లైసెన్స్డ్ ఎలా ఇస్తారు ఇవన్నీ కళ్ళు దుకాణాలకు? లైసెన్స్ సంబంధించినటువంటి నిబంధనలు ఉన్నాయి. ఎట్లాగైతే మద్యం దుకాణాలకి లైసెన్స్ పాలసీ ఉన్నదో, కళ్ళు దుకాణాలకు కూడా లైసెన్స్ పాలసీ ఉన్నది. అవన్నీ కూడా లైసెన్సులు తీసుకునేటువంటి వాళ్ళు సక్రమంగానే తీసుకుంటారు. కానీ ఆ తీసుకున్న తరువాత వాళ్ళు సరఫరా చేసేటువంటి అయిందా, లేకపోతే కల్తీ లేకపోతే దానిలో ఆల్ఫాజోల్ లాంటి రసాయనాలు ఉన్నాయా, అది ఆరోగ్యానికి హానికరమా లేదా అనేటువంటిది ఎవరు చూడాలంటే అధికార యంత్రాంగమే తరచు తనిఖీలు చేసి శాంపుల్స్ సేకరించి అది ఎట్లా ఉన్నది ఏమిటి అనేటువంటి దాన్ని పరిశీలించాలి. కానీ ఆ విధంగా పరిశీలించేట్లయితే మరి ఈ విధమైనటువంటి ఉదంతాలు ఎందుకు చోటు చేస్తుంటాయి? అందువలన మొత్తం నిఘా యంత్రాంగం కానీ లేదా తనిఖీ చేయాల్సినటువంటి యంత్రాంగం కానీ అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నది. ఎందుకు అంటే ఏదైనా జరిగితే పోయేది పేదవాడే, వాడు బతికితే అంత బతకపోతే అంత, మనకేంటి, మనకు వచ్చే డబ్బులు మనకు వస్తున్నాయి, మనకు వచ్చే మామూలు మనకు వస్తున్నాయి అనేటువంటి ఒక నిర్లక్ష్యపూరితమైనటువంటి ఒక నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యం భావం తప్ప మరొకటి లేదు ఈ శాఖలో అనేది ఈ ఉదంతాలను బట్టి మనకు తెలుస్తాం. ఎక్సైజ్ అధికారులు ఈ ఏదైతే కల్తీ మద్యం తాగి ప్రాణాల మీదకి తెచ్చుకున్నారో ఆ షాపుల వరకే సీజ్ చేశారు. కానీ మిగతా కళ్ళు దుకాణాల మీద ఒక రైడ్స్ జరపడం కానీ, వాటి గురించి మానిటరింగ్ చేయడం కానీ, ఆ కళ్ళు దుకాణాల మీద త్వరితగతిన రైడ్స్ చేసి అక్కడ సరిగా కల్తీ కళ్ళు విక్రయిస్తున్నారు అనేది మానిటరింగ్ కూడా చేయకుండా ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోకుండా ఉంటున్నారు. ఇప్పుడు పాలల్లో కల్తీ జరిగితేనే శిక్షలు వేస్తున్నారు, కేసులు పెడుతున్నారని మనం అప్పుడప్పుడు సరదాకి కొన్ని వార్తలు చదువుకుంటా ఉంటాం. మరి ఈ కల్తీ కళ్ళు గురించి అందరికీ తెలిసినటువంటి సత్యమే. ఎంతమంది మీద కల్తీ కళ్ళకు సంబంధించి ఎన్ని దాడులు చేశారు, లేదా ఎన్ని శాంపుల్స్ సేకరించారు, ఆ శాంపుల్స్ లో ఎన్ని కల్తీ కళ్ళు తేలాయి, ఎంతమంది మీద కేసులు పెట్టారు, ఎంతమందికి జరిమానా విధించారు, లేదా లైసెన్సులు రద్దు చేశారు అనేటువంటిది అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా పాలకులు కానీ చెప్పమానండి. ఏ విధమైనటువంటి పర్యవేక్షణ లేదు, గాలికి వదిలేసినటువంటి వ్యవహారం. అదే కాదు, మద్యం షాపుల్లో కూడా కల్తీ మద్యం కావచ్చు, లేకపోతే చౌక రకం బ్రాండ్ వేరే ఉంటది, దానిలో సరఫరా చేసేది వేరే ఉంటది, అలాంటివి కూడా కొన్ని ఉదంతాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి వాటిని గురించి అంటే అవేమో యాక్చువల్గా ప్రభుత్వమే సరఫరా చేస్తుంది ఆ మద్యం, కానీ ప్రైవేటుగా కొన్ని రకాలు కొంతమంది షాపుల వాళ్ళు తీసుకొచ్చి లేదా బెల్ట్ షాపుల్లో ఈ విధమైనటువంటి అనధికారికమైనటువంటి మద్యాన్ని కూడా అమ్ముతున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆ విధమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. అదేమో ఎక్కువగా ఆదాయం వచ్చేటువంటిది కనుక మద్యం మీద దాని మీద కొంత నిఘా ఉంటున్నమాట వాస్తవం. కానీ కళ్ళు విషయానికి వచ్చేసరికి మద్యంతో పోలిస్తే అంత నిఘా ఉండటం లేదు, అంత శ్రద్ధ కూడా ఉండటం లేదు. ఈ కల్తీ కళ్ళు, ఆల్ఫ్రోజోలము, ఈ డ్రగ్స్ అన్ని అంటే ఇవి కలపడానికి కారణం ఏముంటుంది సార్? అంటే అవి కళ్ళు అంత చీప్గా దొరుకుతున్నాయా? మత్తు పదార్థాలు కూడా ఆల్ఫ్రోజోలము ఇవి తీసుకుంటే చాలా కాస్ట్లీ కదా, సో అవి తీసుకొచ్చి కలిపి ప్రాణాలతో చల్లగాట మాడుతున్నారంటే అవి అంత చౌకగా దొరుకుతున్నాయా? ఎవరు సప్లై చేస్తుంటారు వీళ్ళకి?
అవి చౌకగా దొరుకుతున్నాయంటే ఆ వాటితోటి తయారు చేసేటువంటి కళ్ళు, సహజంగా తీసేటువంటి చెట్ల నుంచి తీసేటువంటి కళ్ళుతో పోల్చుకున్నప్పుడు చౌకగా వస్తూ ఉంది. కృత్రిమంగా తయారు చేసేటువంటిది, లేకపోతే ఎక్కువ బాగా కల్తీ చేసినటువంటిది. అందుకని ఆల్ఫాజోలం అనేటువంటిది మనం కొనుక్కోవాలంటే ఎక్కువే కావచ్చు, కానీ దాన్ని కళ్ళులో కల్తీగా జరిపి పెద్ద మొత్తంలో నకిలీ కళ్ళుని తయారు చేసేటువంటి వాళ్ళకి అది పెద్ద సమస్య కాదు. ఎందుకంటే రేటు అనేటువంటిది వాళ్ళకి లాభం లేకుండా ఆ విధమైనటువంటి కల్తీ కల్తీ జరపాల్సినటువంటి పని వాళ్ళకి ఏముంటది? లాభం వస్తుంది కనుకనే దాన్ని కలుపుతున్నారు. ఎంత ఖరీదైనా తీసుకొచ్చి జనం ఆరోగ్యాలను పణంగా పెట్టి కలుపుతున్నారు. లాభం లేకుండా ఎవడైనా ఒక తప్పుడు పని చేయడానికి లాభం లేకుండా తప్పుడు పని చేయడు. చేయాల్సిన అవసరం ఏముంది? నిజంగా ఆల్ఫాజోలం అంత ఖరీదు లేదా గిట్టుబాటు కాదనుకుంటే ఎవడు చేయడు. మామూలుగానే కళ్ళు అమ్ముకుంటాడు. మామూలుగా కళ్ళు అమ్ముకుంటే ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. చట్టబద్ధంగానే అది దాన్ని, ఎందుకంటే చట్టం కూడా అనుమతిస్తా ఉంది, ప్రభుత్వమే దాన్ని నిర్వహిస్తా ఉంది కనుక. అందువలన డెఫినెట్ గా దానిలో లాభాలు ఉంటాయి. ఆ లాభాలు ఉంటున్నాయి కనుకనే వాటిని అమ్మటానికి, అమ్మకాల మీద ఆంక్షలు ఉన్నప్పటికీ లేదా నిషేధాలు ఉన్నప్పటికీ వాటన్నిటిని ఉల్లంఘించి నడుపుతున్నారనేది మనకు తెలుసు. ఇప్పుడు గంజాయి వ్యవహారం మనకు తెలిసిందే కదా. ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రాలు సరిహద్దులు దాటి రకరకాల రూపాల్లో మనకి గంజాయి వస్తున్నట్టుగానే ఈ ఆల్ఫాజోలం కావచ్చు, లేదా ఇంకా ఇట్లాంటి అనేకమైనటువంటి రసాయనాలు, లేదా జనానికి మత్తెక్కించేది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాకి అక్రమంగా మెక్సికో నుంచి లేదా కెనడా నుంచి చైనా నుంచి ఫెంటానిల్ అనేటువంటి ఒక మత్తు పదార్థం వస్తూ ఉందనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా గొడవ చేస్తున్న విషయం తెలిసింది. అటువంటిది ఆల్ఫాజోల్ అనేటువంటిది కూడా మనకి తెలుసు. అయితే కోటేశ్వరరావు గారు, ఈ మత్తు పదార్థాలు వీళ్ళకి ఇంత చౌకగా దొరుకుతున్నాయి, కళ్ళు దుకాణాలకి చౌకగా సప్లై చేస్తున్నారు అంటే అది ఖచ్చితంగా దాని వెనకాల ఒక పెద్ద నెట్వర్క్ ఉంటుంది. ఎందుకనంటే ఒక కళ్ళు దుకాణానికి సప్లై చేస్తే వాళ్ళకి గిట్టుబాటు కాదు కాబట్టి పలు దుకాణాలకి సప్లై చేసే విధంగానే వాళ్ళు సప్లైర్స్ పెట్టుకుంటారు. సో అలాంటి నేపథ్యంలో ఈ 3 కళ్ళు దుకాణాలు మాత్రమే తీసుకుంటున్నారు అనేది మాత్రం కరెక్ట్ కాదు. సో చాలా కళ్ళు దుకాణాలకి ఈ మత్తు పదార్థాలు అనేటివి సరఫరా ఖచ్చితంగా జరుగుతుంటుంది అని మాకు అనిపిస్తోంది. మీరేమంటారు? ఇవన్నీ కూడా మాఫియా. ఈ మాఫియాకి ఒక చైన్ లింక్ ఉంటది, సంబంధాలు. ఎవరికి అందజేయాలి, దాన్ని ఎట్లా తప్పించుకోవాలి, ఎక్కడెక్కడ అలాంటి పాయింట్లు ఉన్నాయి ఏమిటనేటువంటిది ఇది ఒక పెద్ద మాఫియా. కల్తీ కళ్ళకు సంబంధించి కానీ లేదా కల్తీ వ్యవహారం ఏదైనా కానీ, ఏ వస్తువులు కల్తీ అయినా కానీ ఒక వ్యక్తితోనో లేకపోతే ఒకరితోనో జరిగేటువంటిది కాదు, లేదా ఒక దగ్గర మాత్రమే జరిగితే వాళ్ళకి ఏమి లాభాలు రావు. అందువలన అందుబాటులోకి మరి ఉన్నటువంటి ఇది ఎందుకు అందుబాటులోకి, దాన్ని ఎందుకు అనుమతిస్తున్నారు అధికారులు అనేటువంటిది కూడా సమస్య. అందుకని అధికార యంత్రాంగంలోనూ వీళ్ళకి తాబేదారులు లేదా వీళ్ళ దగ్గర నుంచి లంచాలు తీసుకునేటువంటి వాళ్ళు ఉంటారు, చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుంటారు. అదేవిధంగా అక్రమ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, అసలు కళ్ళంటే ఏమిటో తెలియనటువంటి వాళ్ళు కూడా ఈ ఆల్ఫాజోలపని అందజేసేటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు మనకి. ఎందుకంటే వాళ్ళకి కళ్ళుతో పనే ఉంది, ఈ చౌక రకం కళ్ళుతో పనే ఉంది. ఖరీదైనటువంటి విస్కీలు, బ్రాందీలు అట్లాంటివి తీసుకుంటారు. అందుకని ఇది ఒక పెద్ద మాఫియా. ఈ మాఫియాకి అందరూ బలవుతున్నది ఎవరంటే అల్టిమేట్ గా సామాన్యులు బలవుతున్నారు. ఈ మాఫియాతోటి దుకాణాల వాళ్ళు కుమ్మక్కవుతున్నారు. కుమ్మక్కే ముందు వాళ్ళు సంబంధాలు పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా అధికార యంత్రాంగంలో ఉన్నటువంటి వాళ్ళు కుమ్మక్కవుతున్నారు. మరి అది ఇన్ని కుమ్మక్కులైనటువంటి వాళ్ళు, పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా ఇతర ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళ అండ లేకుండా ఇవన్నీ కూడా సాగుతాయా అనేటువంటిది పెద్ద ప్రశ్న. అయితే ఈ కల్తీ కళ్ళుకి ఆల్ఫ్రాజోలము కెమికల్ యూస్ చేస్తారు కల్తీ కళ్ళు తయారీకి అన్నప్పుడు ప్రతిసారి ఇలా రోగాల బారిన ప్రతిసారి ప్రాణం మీదకి రాకుండా ఇలాంటి కొన్ని సందర్భాల్లోనే ప్రాణాల మీదకి రావడం వెనక కూడా కారణం ఏమైనా ఉంటుందా? అంటే ఆల్ఫ్రాజోలం తక్కువ స్థాయిలో వాడడము, దానికి మోతాదు మించి వాడడం, అలాంటి సమయంలోనే ఇలా ప్రాణాల మీదకి వచ్చే అవకాశం ఉందా? అంటే వాళ్ళు ఈ ఒక్కరోజే వాడారు అనేది అయితే కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఎప్పటి నుంచో ఇవి వాడుతుంటారు, సరఫరా చేస్తుంటారు, రోజువారీ వినియోగిస్తున్నారు. అయితే ఏంటంటే ఆ వయసు లేకపోతే ఆ కలిపినటువంటి తీవ్రత అటువంటి ఎక్కువగా అయినప్పుడు ఇలాంటి కొన్ని ఉదంతాలు బయటకు వస్తాయి. ఎక్కువ మంది ఈ విధమైనటువంటి అనారోగ్యానికి గురైనప్పుడు అదొక సంచలనాత్మకమైనటువంటి వార్తగా ఉంటుంది.
అలా కాకుండా ఇద్దరు ముగ్గురు నలుగురు ఎక్కడన్నా ఒక్కొక్క గ్రామంలో ఒకళ్ళు ఇద్దరు ఏదైనా అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరితే అది పెద్ద వార్త కాదు మీడియాకి. ఎక్కువ సంఖ్యలో లేదా కొన్ని గ్రామాల్లో ఇటువంటి ఉదంతాలు జరిగినప్పుడు మాత్రమే సంచలనం కలుగుతా ఉంది. అందుకని మీ మీ మీడియా కూడా ఇలాంటి వాటి పట్ల ఆ, తగినటువంటి నిఘాతోటి ఏ గ్రామంలో ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది మీడియా వైపు నుంచి కూడా డెఫినెట్ గా ఈ అక్రమాన్ని బయట పెట్టాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అయితే దురదృష్టం ఏంటంటే కొన్ని సందర్భాల్లో మీడియాలో పనిచేసేటువంటి వాళ్ళు కొంతమంది మీద కూడా కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నమాట వాస్తవం. ఎందుకంటే వాళ్ళు కూడా ఇట్లాంటి వాళ్ళతోటి చేతులు కలిపి ఈ ఉదంతాలని బయటికి రాకుండా చేస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎందుకంటే సమాజంలో మీడియా వాళ్ళు ఎక్కడో ప్రత్యేకంగా పుట్టుకురారు, సమాజం నుంచే వీళ్ళు కూడా పుట్టుకొస్తారు కనుక సమాజానికి ఉండేటువంటి అవలక్షణాలు మీడియాకు కూడా కొన్ని సందర్భాలు ఉంటాయి. ఏమైనప్పటికీ ఎవరికి ఎన్ని అవలక్షణాలు ఉన్నా ఏమున్నప్పటికీ అసలైనటువంటి బాధ్యత అధికార యంత్రాంగం మీద ఉంటుంది. ఆ అధికార యంత్రాంగం అనేటువంటిది సక్రమంగా పనిచేయాలి. అందుకు సక్రమంగా పనిచేయాల్సినటువంటి వాళ్ళే అక్రమాలకు పాల్పడతా ఉంటే ఎవరికి చెప్పుకోవాలనేది సమస్య. ఈ ఎక్సైజ్ అధికారులు అంటే డ్రగ్స్ విషయంలో, మత్తు పదార్థాలు గంజాయి విషయంలో వీటి మీద పెట్టిన శ్రద్ధ ఇలాంటి వాటి మీద పెట్టకపోవడం, గవర్నమెంట్ కూడా దృష్టి పెట్టకపోవడం, అంటే పల్లెటూళ్ళల్లో ఉన్న కళ్ళు దుకాణాలు కాబట్టి అంత నిర్లక్ష్యం వహిస్తున్నారు అని అనుకోవచ్చా? అంటే ఎక్సైజ్ అధికారులు ఇంకా సీరియస్గా తీసుకోకుండా వాళ్ళు ఏదైతే మిగతా కళ్ళు దుకాణాల మీద రైడ్స్ చేయకుండా ఉండడానికి అంత సీరియస్గా తీసుకుంటున్నట్టుగా కూడా కనిపించట్లేదు. అంటే కళ్ళు దుకాణాల మీద రైడ్స్ చేయడం లేకపోతే కల్తీ కళ్ళుని పట్టుకోవడంలో వచ్చేటువంటి లబ్ధి కంటే గంజాయి పెద్ద మొత్తంలో గంజాయి, ఎందుకంటే గంజాయి విలువ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. అందుకని గంజాయిని పట్టుకుంటే వాళ్ళకి వచ్చేటువంటి లంచాలు కావచ్చు, లేదా ఒక 100 కిలోలు గంజాయి పట్టుకొని ఒక 50 కిలోలు మాత్రమే చూపించి మిగిలినటువంటి 50 కిలోలని అక్రమ పద్ధతుల్లో పట్టుకున్నటువంటి వాళ్ళ ఏజెంట్ల ద్వారా విక్రయిస్తున్నటువంటి ఉదంతాలు కూడా మనకి తెలుసు స్పష్టంగా. ఖచ్చితంగా పట్టుకున్నటువంటి గంజాయిని యాజిటీజ్ గా చూపిస్తున్నారని కూడా చెప్పలేము. ఎందుకంటే మొత్తం అధికార యంత్రాంగం అంతా కరప్ట్ అయిపోయినప్పుడు ఎక్కడ లబ్ధి చేకూరితే అక్కడ ఆ విధమైనటువంటివి చేస్తారు. అందుకని చోరీ చేసినటువంటి సొమ్ముని కూడా ఇదే విధమైనటువంటిది మనకు తెలిసిందే కదా. మొత్తం సొమ్ము రికవరీ అయినా కానీ కొంత సొమ్ముని మాత్రమే చూపించి మిగిలిన సొమ్ముని నొక్కేస్తున్నటువంటి ఉదంతాలు అధికార యంత్రాంగం మీద ఆరోపణలు వస్తున్నాయి. అందుకని ఇది ఏ రంగంలో చూసినా, అటు గంజాయి వైపు చూసినా, లేకపోతే ఆల్ఫా జోలం చూసినా, లేదా ఇతర కళ్ళులో కల్తీ చూసినా, లేకపోతే చీప్ లిక్కర్ పేరుతోటి హానికరమైనటువంటి మద్యం సరఫరా చేసినా కానీ వీటన్నింటి వెనకాల మొత్తం ఒక మాఫియా, ఒక లింకు అనేటువంటివి మాత్రం డెఫినెట్ గా ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు పల్లెటూర్లలో కూలీలు కావచ్చు, సాయంత్రం వరకు పనులు చేసుకొని మద్యం దుకాణాల వైపు వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉంటారో కళ్ళు దుకాణాల వైపు మొగ్గు చూపే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు ప్రాణాల మీదకి తెచ్చుకోకుండా ఈ కల్తీ కళ్ళుని గుర్తించడం కానీ, అంటే జాగ్రత్త పడడానికి కానీ ఏమైనా అవకాశం ఏదైనా ఉంటుందా వాళ్ళు అంటే ఆలోచించుకోవడానికి ముందుగా, అంటే గుర్తించవచ్చా? ఉంటుంది. ఇప్పుడు తరచు అధికార యంత్రాంగం వాటి మీద తనిఖీలు చేసి ఇదిగో ఈ దుకాణంలో కళ్ళు ఇట్లా కల్తీ జరుగుతూ ఉంది, ఈ కల్తీ కళ్ళు తాగితే మీ ఆరోగ్యాలు పోతాయని చెప్పేసి గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులు కావచ్చు, లేదా మండలాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రజా సంస్థలు కావచ్చు, లేదా అందుకోసం పనిచేసేటువంటి స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి జనంలో చైతన్యాన్ని తీసుకురావచ్చు. ఇప్పుడు కళ్ళు తాకపోతే బతకలేము అనేటువంటి పరిస్థితి కాదు కదా. అదొక వ్యసనంగా మారింది, ఆ వ్యసనం అలవాటైపోయింది. ఆ వ్యసనం నుంచి కౌన్సిలింగ్ ద్వారా లేకపోతే ఇతరత్ర ద్వారా ఆ కళ్ళు అలవాట్లు మాన్పించడానికి కూడా ప్రయత్నించాలి. కానీ సమస్య ఏంటంటే ఎంత టార్గెట్లు నిర్ణయించి ఇదిగో మీరు ఈ మండలంలో ఇంత అమ్మాలి, ఈ మండలంలో మీరు ఇంత మద్యం అమ్మాలి అని చెప్పేసి టార్గెట్లు నిర్ణయించి ఉన్నతాధికారులు పాలకులు మెప్పు పొందేందుకు ఇదిగో చూడండి మేము ఈ విధంగా ఇంత ఆదాయాన్ని మన రాష్ట్రానికి తెచ్చామని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడానికి తప్ప టార్గెట్లు ఎందుకు నిర్ణయిస్తున్నారు? ఈ రాష్ట్రంలో మన బెల్ట్ షాపుల గురించి తెలియదా జనానికి? గతంలో కానీ లేదా ఇప్పుడు కానీ లేకపోతే రేపు కానీ బెల్ట్ షాపులు మంచినీళ్ళు దొరకని ప్రాంతాల్లో కూడా
మందు దొరుకుతుంది కదా, ఎక్కడ పడితే ఎక్కడ ఎంత కావాలంటే అంత. అందుకని మొత్తంగా ఒక వ్యవస్థే ఈ విధమైనటువంటి దురవస్థలో ఉన్నప్పుడు మనం ఇటువంటి ఉదంతాలు జరిగినప్పుడు మీలాంటి వాళ్ళు లేదా అలాంటి వాళ్ళు ఆవేదన వెళ్ళబుచ్చుకోవడం తప్ప ఎవరికి శ్రద్ధ ఉంది అనేది సమస్య. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇక ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.